మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో మనం చెడ్డవాళ్ళమే. కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది. ఈ లోకంలో కష్టాలంటూ ప్రత్యేకంగా ఏం లేవు. మనలోని స్వార్థం, కోపం, ద్వేషం, అసూయ, వ్యసనం, అజాగ్రత్త, గర్వం ఇవే మన నిజమైన కష్టాలు. గొప్ప గొప్ప మాటలు చెప్పడం, సలహాలు ఇవ్వడం అందరూ చేసే పనే. కానీ మంచి వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా అనుకున్నది సాధించి చూపించడం చాలా తక్కువ మందికే సాధ్యం. స్నేహాన్ని అడ్డుపెట్టుకుని అవసరాలు తీర్చుకునే స్నేహితులతో ఎక్కువగా కలిసుండడం మన మూర్ఖత్వం అవుతుంది. అది మన వ్యక్తిత్వాన్ని దిగజారుస్తుంది. భార్య మాత్రమే కాదు, భార్యకు జీవితాంతం భరోసాగా ఉండే భర్త కూడా గొప్పవాడే. 25 ఏళ్ళు తల్లివడిలో ఎదిగిన 75 ఏళ్ళు భార్య మదిలో ఒదుగుతాడు. బంధంలో స్వార్థం ఉండకూడదు, సర్దుకుపోయే గుణం ఉండాలి. అప్పుడే బంధం నిలబడుతుంది. వెతుక్కుంటూ వెళ్ళకు, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను నువ్వు మాత్రమే నమ్ముకో, విజయం సాధిస్తావు. మంచి చెప్పేవాడు ఎప్పుడు ప్రక్కనే ఉండడు. చెడు చేయాలి అనుకునేవాడు ఎప్పుడు దూరంగా ఉండడు. ఇప్పుడు ఎంత గొప్పవాడైనా ఒకప్పుడు అనుభవం లేనివాడే. అందుకే మొదటి మెట్టు ఎక్కడానికి ఎన్నడూ భయపడకు. మీ దగ్గర డబ్బుంటే గొప్పోళ్ళు అంటారు, కానీ అందరూ ధనవంతులు గొప్పోళ్ళు కాలేరు. తనకి రాని కష్టం పక్కవాడికి వచ్చినప్పుడు మనసు చెలించి సహాయం చేసేవాడే గొప్పోడు. ఎదుటి వ్యక్తి లైఫ్లోకి తొంగి చూసి 10 తప్పులను వెతికే జనం వాళ్ళ జీవితంలో 100 తప్పులున్నాయనే విషయాన్ని గాలికి వదిలేస్తారు. జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు. నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకొని నా కర్మ ఇంతే అంటూ నిందించుకోవడము కాదు. జీవితం అంటేనే నేర్చుకోవడం. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మీరు పరిరక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మిమ్మల్ని రక్షిస్తుంది. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బతీస్తారు. మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే స్వర్గం కూడా చిన్నబోతుంది. ఆ ఆనందానికి అవధులు కూడా ఉండవు. ఒక మధ్యతరగతి అమ్మాయి బాధ్యతలు అనే రాజ్యానికి మహారాణి, బాధలు అనే ఆస్తులకు వారసురాలు. నీకు చెడు కాలం వచ్చిందని ఎన్నడూ బాధపడకు. అదే రాకపోతే నీ జీవితంలో నీకు నీ వారెవరో పరాయి వారెవరో ఎప్పటికీ నీకు తెలియదు. మన బుద్ధి అందంగా ఉంటే మనం మాట్లాడే మాటలు అందంగా ఉంటాయి. మన మాటలు అందంగా ఉంటే మన ఆలోచనలు అందంగా ఉంటాయి. మన ఆలోచనలు అందంగా ఉంటే మన జీవితం చాలా అందంగా ఉంటుంది. తినడానికి రండి అని పిలిచే భార్య, నువ్వు తిన్నావా అని అడిగే భర్త మాత్రమే గొప్ప దంపతులు. కట్టుకథలు చెప్పగలిగేవారు మాత్రమే ఈ ప్రపంచాన్ని పాలించగలరు, నిజాలు చెప్పేవారు కాదు. మీ మౌనం మాటను మాత్రమే చంపుతుంది, కానీ అబద్ధం వ్యక్తిత్వాన్ని చంపుతుంది. ధర్మం విలువ ఎంత తరిగినా అది ఎప్పుడూ నశించదు. అధర్మం విలువ ఎంత పెరిగినా ఎప్పుడూ శాశ్వతంగా ఉండదు. నీకు చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పని అయినా సాధ్యమే. ఇప్పుడు ఎందుకులే అని బద్ధకిస్తే ఏదైనా అసాధ్యమే. మిమ్మల్ని మీరు ఏదో ఒక పనిలో బిజీగా ఉంచుకోండి. ఎందుకంటే బిజీగా ఉండేవారికి బాధలకు దుఃఖించే సమయం దొరకదు. మన మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం, బంధాలు, ప్రేమ, ఆప్యాయతలు అన్నీ దూరం అవుతాయి. కలియుగంలో స్త్రీలకు మోసపూరితమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ పురుషులతో ఆడుకుంటారు.